తండ్రి ఉన్నాడు. తండ్రి ఏం చేశాడంటే తన పెద్ద కుమారుని పిలిచి, నాయనా నేను నిన్ను గొప్పవాడిగా నిన్ను చదివించాను, ఈ స్థితిలో ఉంచాను, కానీ ఇప్పుడు నేను చనిపోతున్నాను కాబట్టి మరి నీ తమ్ముడు కూడా నీ అంతటి వాడిని చేయమన్నాడంట. ఎవరు చెప్పిన మాట ఇది? వినండి. తండ్రి చెప్పాడు పెద్ద కొడుకు, చేతిలో చేయించుకొని చెయ్యి వేపించుకొని చచ్చిపోయాడు. ఈ తర్వాత తమ్ముడు బాధ్యతలన్నీ అన్న తీసుకున్నాడు. ఆ ఉన్న ఊరిలో చదువు అయిపోయింది, ఉన్నత చదువుల కోసము సిటీకి పంపించాడు. ఈ తమ్ముడు ఏం చేశాడు, అక్కడికి వెళ్ళాడు, దొరలవాట్లకు బానిస అయ్యాడు, కాలేజీ మానేసి తిరుగుతున్నాడు, ఇంటికి డబ్బుల కోసం పంపిస్తున్నాడు. అన్నేమో అక్కడెక్కడ కష్టపడి డబ్బులు పంపిస్తున్నాడు, ఆ డబ్బులన్నీ దుర్వినియోగం చేసుకున్నాడు, తిరుగుతున్నాడు. అన్న అనుకున్నాడు ఆ తమ్ముడు బాగా చదువుతున్నాడు అని. ఒకరోజు ఇంటికి ఉత్తరం వచ్చింది, ఆయన నువ్వు కాలేజీకి రమ్మని ప్రిన్సిపల్ గారు. వెళ్ళేసరికి, బాబు నీ తమ్ముడు మా కాలేజీకి రావటం లేదు కనుక టీసీ తీసుకొని పోండి అని. ఎంత బ్రతిమలాడినా కుదరలేదు, తాను చేసిన పొరపాట్లన్నీ ఇన్ని కావు కనుక అన్న చేసేది లేక ఆ తమ్ముడిని తీసుకొని తమ్ముడు టీసీ తీసుకొని ఇంటికి వచ్చాడు. చెప్పాడు, చెప్పగలిగిన మటు చెప్పాడు. కానీ దురలవాట్లకు బానిస అయినోడు ఇంటికి వచ్చాక కూడా అదే పని. ఒక రోజు వెళ్ళాడు, దొంగతనంలో పట్టబడ్డాడు. పట్టుబడిపోతానని ఒక ఇంటి యజమాని చంపేశాడు. చంపేసి పారిపోతుంటే పోలీసులు వెంటాడుతున్నారు. గబగబా ఇంటికి వచ్చాడు, తలుపు కొట్టాడు. అన్న తలుపు తీసేసరికి రక్తం మడుగుల్లో కనపడుతున్నాయి బట్టలు. ఏమైందిరా అంటే, అప్పుడు అన్నయ్య తలుపై జరిగింది ఇది, ఫలానా ఆయన చంపేశాను, నేను ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళాను కనుక అతను నేను పట్టబడతానని చంపేశాను, అయితే ఇప్పుడు నన్ను పోలీసులు వెంటాడుతున్నారు, కాపాడు కాపాడు కాపాడు. అన్న కొద్ది నిమిషాలు ఆలోచించాడు, సరే తీరా నీ బట్టలు ఇప్పు అన్నాడు. ఆ తమ్ముడు బట్టలేమో అన్న వేసుకున్నాడు, అన్న బట్టలేమో తమ్ముడికి ఇచ్చాడు. ఈ లోపు రానే వచ్చారు పోలీసు వాళ్ళు, తలుపు కట్టారు. తలుపు తీసేసరికి రక్తము వస్త్రాలతో కనపడ్డాడు. అన్న పట్టుకున్నాడు, తీసుకెళ్ళిపోయారు. ఆయనకి శిక్ష విధించారు, ఊరి శిక్ష. బాబు నీ కోరికేంటో కోరుకోమన్నారట. ఏమి లేదు, నాకు పెన్ను కాగితం ఇవ్వండి అని. దాని మీద ఒక ఉత్తరం రాశాడంట, తమ్ముడు నాన్నకి ఇచ్చిన మాట కోసం నేనేం చేస్తున్నాను, నేను నీకు బదులు నేను మరణిస్తున్నా, ఇకనైనా ఎప్పుడు తప్పు చేస్తే ఇక నీ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఇకనైనా బుద్ధి మార్చుకొని నీ జీవితాన్ని కాపాడుకో అని అన్న అని చెప్పి కాగితం రాసి పంపించాడు. ఈ లోపు 4 గంటలకు ఊరి తీశారు. ఆ కాగితం చూసుకున్న తమ్ముడు పరిగెత్తుకుని వచ్చి ఏడుస్తున్నాడు, అయ్యో నేనండి అసలు నేరస్తుడిని, అతను చంపింది నేను, నా అన్న మంచోడు నిర్దోషి అంటే, బాబు చేసిన పాపానికి ఎవరో ఒకళ్ళు శిక్ష అనుభవించారు కనుక ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బ్రతకమని చెప్పి పంపించారంట తమ్ముడిని. అలాగే మనందరి శిక్ష మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించాడు. ఆయన మనకు బదులు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన అధికారంతో ప్రాణం పెట్టాడు, అధికారంతో లేచాడు, అధికారంతో క్షమించాడు, అధికారంతో వస్తాడు, అధికారంతో తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడు. ఆ అధికారం కింద మనం ఉండాలని, ఆశీర్వాదాలు మనం పొందాలని ప్రభు మనకు సహాయము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ప్రభువా, ఎవరైతే నాయనా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా అని పశ్చాత్తాపడుతూ మీ అధికారముతో ప్రభువా, మీ అధికారం ఎంత గొప్పదో ఆ అధికారానికి ఒప్పుకొని నాయనా మీకు లోబడి మీ మాటకు విధేయత చూపి వాక్యానుసారంగా నడుచుకోవడానికి కృప దయచేయమని, దీవించమని, నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నీ మాటకు లోబడి మారు మనసు పొంది రక్షింపబడి సాక్షులుగా నిలుచున్నట్లు కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.